హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్. ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీ కోరమనాథ స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాకు సుమారు 16 కిలోమీటర్ల దూరాన ఉంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మ అవతారం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీ కోరమనాథ స్వామి దేవాలయంలో 2 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడ విశిష్టత. ఇక్కడ కథనాలు ఏంటో వెళ్ళి తెలుసుకుందాం రండి. మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలస రైల్వే స్టేషన్ కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉంది ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగాను ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, మరెన్నో విశిష్టతలు ఈ ఆలయం సొంతం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలుంటాయి. స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీమధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి. ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం శ్రీకూర్మ క్షేత్రం. విశేషం ఏంటంటే ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభములు ప్రత్యేకత. ఇక్కడ స్వామివారు ఏంటంటే తూర్పు ముఖంగా ఎదురుగా ఉంటారు, కానీ ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండడం వలన ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు విశేషం. అలాగే విశేషం ఏంటంటే త్రిమతాచార్యులు కూడా దర్శించుకున్నారు. రామానుజాచార్య, శంకరాచార్య, మధ్వాచార్య. అలాగే 108 స్తంభాలు, నల్లరాతి స్తంభాలు ఉంటాయి. ఈ 2 స్తంభాలు ఒకదానికొకటి పోలిక లేకుండా గాంధార శిల్పకలతో మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే దీని యొక్క విశేషం ఏంటంటే ఎదురుగా మనకు కనిపిస్తూ ఉండేది స్వామివారి శ్వేత పుష్కరిణి అంటారు. ఇక్కడ స్వామివారు సుదర్శన చక్రం ప్రయోగించగా పుష్కరిణి అనేది ఉద్భవించింది. జి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ కోరమనాథ స్వామివారి దేవస్థానం శ్రీకూర్మం. ఈ దేవాలయం వైష్ణవ దేవాలయం అయినప్పుడు కూడా శివునికి ఎలాగైతే అభిషేకం జరుగుతుందో స్వామివారికి కూడా నిత్య అభిషేకం జరుగుతుంది. తర్వాత ఆరాధన అవుతుంది. ఆరాధన అయిన తర్వాత వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా పూజలు చేస్తారు. స్వామివారి దర్శనానికి లోపలికెళ్లి దర్శనం చేసుకునే వే అనేది చాలా కంజెస్టెడ్. అయితే అన్ని దేవాలయాలాగా బయటకు కనిపించే పరిస్థితి అయితే లేదు. స్వామివారి గర్భగుడిలో పక్కకున్నందువలన గర్భగుడిలో దిగి చూస్తే తప్పించి స్వామివారి కనిపించరు. అంచేత ప్రతి భక్తులు కూడా స్వామివారి గర్భగుడిలోకి వచ్చి బయటకు వచ్చే పరిస్థితి అయినందువల్ల ఇక్కడ దర్శనాలు కూడా లేటుగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక పర్సన్ వెళ్ళి రావడాకే తప్పించి వేరే వ్యక్తి వెళ్లే పరిస్థితి అయితే లేదు. పురాతన నుంచి వస్తున్న ఆలయ సాంప్రదాయ ప్రకారంగా మరి ద్వారం వెడల్పు చేయడాలు గాని శాస్త్రాలు ఏవి ఒప్పుకోవని చెప్పేసి చెప్పినందువల్ల ఇక్కడ రెనోవేషన్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించటానికి యత్నించి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది. శ్రీమన్నారాయణుడి అవతార రూపమైన ఈ ఆలయాన్ని 2వ శతాబ్దానికి ముందు నిర్మించారు అని ప్రాశస్త్యం. కృతయుగం నాటి శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తుంది. నిర్మాణ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. నిజానికి ఇప్పటికీ ఆలయం ఎవరు నిర్మించారు అన్నది స్పష్టంగా తెలియదు. 7వ శతాబ్దం నుంచి ఆలయం ప్రాధాన్యం తెలుస్తూ వచ్చింది. దీంతో వివిధ రాజవంశాల వారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీ నరహరి తీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశలు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతూ ఉంటారు. మహావిష్ణువు రూపమైన 2వ అవతారం శ్రీ కూర్మాల దేవస్థానం అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది కాబట్టి ఈ దేవస్థానం ప్రత్యేకత జనానికి తెలియట్లేదు. ముఖ్యంగా ఈ దేవస్థానానికి ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా 2 ధ్వజస్తంభాలు ఉండడం ఒక ప్రత్యేకత. ఇక్కడ జనాలు కూడా పెరిగే విధంగా వారికి కలిగిన సదుపాయాలు, ఊర్లో కూడా టిఫిన్ దొరికేది కాని పరిస్థితి. గౌరవనీయులు రాష్ట్ర
మంత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి దయ వల్ల అక్కడ నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మా ఆలయంలో దూర ప్రాంతాల వారు వచ్చి శుభ్రంగా శుచిగా ఉండే వంటని ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఈ రోజు అది హైజెనిక్ ఫుడ్ పెడదామని చెప్పేసి గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారు భక్తులు తర్వాత మా తాలూకా పాలక మండలి సభ్యులందరూ కంప్లీట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేవస్థానంలో ప్రత్యేకతైన 6 స్తంభాలు 108 స్తంభాలు, ఒకటి పోలిన ఒకటి స్తంభం ఉండదు. ఆ విధంగా ప్రత్యేక శిల్పితో ఒరియా, తెలుగు, కన్నడ మొదలగు భాషలతో లిపి ఉంటుంది. అది ఇక్కడ ప్రత్యేకత. శ్రీకూర్మనాథుడు అనేది సాక్షాత్తు ఓర్పుకి సహనానికి ప్రతీకగా ఆనాడు పాల సముద్రం చిలికేటప్పుడు ఆ మందర పర్వతాన్ని తన వీపుపై ఉంచి దేవతలకు రాక్షసులకు జరిగినటువంటి సంగ్రామంలో శ్రీకూర్మ దేవస్థానం ఒక కథా సారాంశంగా మనం ప్రాచీన కథలు చెప్తా ఉంటాయి. శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ పురాణాల కథనం ఈ విధంగా ఉంది. పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణాన్ని పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఓవైపు భర్త, మరోవైపు భక్తి. ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడేయాలని విష్ణువును వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మ రూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది. ఆమె మొరవిన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉద్ధృతంగా రాజువైపు రావడంతో అతడు భయంతో పరుగిడి ఓ పర్వతంపైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తోన్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్లపాటు విష్ణువును పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండం నుంచి బయటకొచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఓ వటవృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కూర్మ గుండాన్ని సృష్టిస్తాడు. చక్రం వెళ్లిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీకూర్మనాథుడిగా స్వామివారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. పితృకార్యాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెళ్లలేని చాలా మంది ఇక్కడే పితృకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికొచ్చి శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారతాయని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే చాలా మంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తూ ఉంటారు. ఈ పుష్కరునికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ చవితి నాడు కాశీ గంగ అంతర్వాహినిగా వచ్చి మనకి పుష్కరంలో కలుస్తుంది అని చెప్తారు. మరియు ఈ పుష్కరుని యొక్క విశేషం ఏంటంటే చనిపోయిన వారి యొక్క అస్థికులు కూడా కలుపుతూ ఉంటారు. కాశీలో ఏ మాదిరిగా అయితే పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా విరివిగా పితృ కార్యక్రమం పక్కన వేరే ఘాట్ ఉంది, అక్కడ చేస్తూ ఉంటారు. అలా కలపడం వల్ల ఒక వారం రోజులు పోయి రాళ్లుగా మారుతాయని కూడా చెప్తారు. ఈ కూర్మ దేవాలయంలో పితృ అస్థికులు కలిపేటప్పుడు అవి శిలగా మారుతాయని ఒక ప్రత్యేకత ఉంది. అది కాశీలో జరుగుతుంది, రెండవది శ్రీకూర్మంలో జరుగుతుంది. ఇక్కడ ఏదైతే పితృ కర్మ చేస్తారో పితృదోషాలు ఇవేవి ఉండవని చెప్పి ప్రజల నమ్మకం. కూర్మనాథ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది. శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానంలో దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా శుచిగా ఒక రోజుకు 300 మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో బస చేయవచ్చు. ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో పాలక మండలిని వేస్తూ
అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడికి చేయడం జరుగుతా ఉంది. 2 సంవత్సరాల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళ యొక్క పర్మిషన్ తో నిత్యారాధన కార్యక్రమం కూడా ప్రతిరోజు సుమారు 200 మంది ఇక్కడ అన్నం తినే కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ శ్రీకూర్మాన్ని దర్శిస్తే సర్వరోగ పాప నివారణ జరుగుతుందని ప్రతీక. నా పేరు డాక్టర్ డి దుర్గా ప్రసన్న అండి. నేను శ్రీకాకుళం కుశాలపురం గ్రామం నుంచి వచ్చానండి. నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు వచ్చినప్పటికీ ఈ రోజు శ్రీకూర్మ దర్శనంలో చాలా మార్పులు కనిపించాయి. అప్పట్లో టిఫిన్ చేయాలన్నా దగ్గరలో ఉన్న ఏదైనా ఒక షాప్ కి వెళ్లి అలా తీసుకొని చేసి వెళ్ళాం కూడా. మాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ప్రెసెంట్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది అని తెలిసింది. అప్పుడు అక్కడనే పులిహార విక్రయించే వాళ్ళని అడిగితే ఎక్కడ జరుగుతుంది అంటే ఈ పక్క నుంచి అని చెప్పారు. 10 గంటల నుంచి 1 గంట వరకు లేదా 1:30 ప్రాంతం వరకు కూడా జరుగుతుందమ్మా, వెళ్ళండి అని చెప్పారు. శ్రీకాకుళం పట్టణం పాత బస్టాండ్ నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నడుస్తాయి. అంతేకాక ఆటోలు, టాక్సీలు కూడా ఉన్నాయి. ఇక్కడికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తారు. ఇప్పుడు కార్తీక సోమవారాలు పవిత్ర దినాలు కాబట్టి మరి ఎక్కువ మంది వస్తారు. ఇక్కడికి ఎండోమెంట్లతో కలిపి అవాంఛనీయ సంఘటనలు గట్రా జరగకుండా బందోబస్తు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొంతమంది నడవలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం గట్రా చేయించడానికి ఇక్కడ ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్లు ఉంటారు. ఇక్కడ విశాఖపట్నం మధురవాడ నుంచి వచ్చామండి. సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. దర్శనం లైన్ లో కూడా బాగానే పంపిస్తున్నారు. నాది నేటివ్ ప్లేసెస్ వచ్చేసి శ్రీకాకుళమే, కానీ మేము విశాఖపట్నం నుంచి కార్తీక మాస సందర్భంగా నారాయణని దర్శించుకోవాలని వచ్చాము. నాకు ఇక్కడ గుడి వాతావరణం, ఈ పురాతనమైన ఈ శిథిలాలు ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇంతవరకు ఎన్నో టెంపుల్స్ కి వెళ్ళాము, కానీ ఇదే పురాతనంగా నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చామండి. గతసారి వచ్చేటప్పుడు కొద్ది ఖాళీగా ఉంది. కార్తీక మాసం అవడం వలన ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉండడం కొద్ది కష్టంగా ఉంది. దర్శనం అయితే తొందరగా అవుతుంది. మనస్ఫూర్తి చేయలేకపోతున్నాం. మేము వైజాగ్ నుంచి వచ్చాం సార్. దర్శనం అయితే చాలా రష్ గా ఉంది. కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నమాట. కోనేరు కూడా చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ఎంతో మనశ్శాంతిగా ఉందన్నమాట. వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ రద్దీ మటుకు విపరీతంగా ఉంది సార్.